మొదలవుతుంది. సో యా ఓకేనండి, రెడీ ఆల్ సెట్. సో ఇచ్చేద్దాం మరి మన ప్రవీణ్ గారికి. హాయ్, హలో 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 ఎవ్రీవన్. సో పరదా చాలా 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 మంచి ఫిలిం తీసాము. అంటే ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో చెప్తాను. మనం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాయి. అందులో ఎన్ని ఉమెన్ సినిమాలు వస్తున్నాయి? ఎన్ని? మహా అయితే 2, 3, 5 అంతే కదా. నాకు ఆగస్ట్ 22 తర్వాత ఒక ఉమెన్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్కి లాభం తెలుసా? మీకు ఎంతమంది ప్రొడ్యూసర్కి లాభం తెలుసా? నాకు ఈ సినిమాయే కాదు, దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఘాటి సక్సెస్ అవ్వాలి, దీని తర్వాత రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఐ వాంట్ ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం. ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఎవరు చెప్పినా సరే మనందరూ హీరోల్ని పొగుడుతాం. సో నేను ఒక్కటే విషయం చెప్తా. సపోజ్ ఒక హీరోయిన్స్ అందరూ సపోజ్ హీరోయిన్స్ అందరూ వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి. ప్రతి కథ హీరో చుట్టూనే రన్ అవ్వక్కర్లేదు. చాలా కథలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం షుడ్ బి ఏ హోప్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ని పట్టుకెళ్ళండి. ప్రతిసారి స్టార్ మా స్టారే గొప్ప స్టారు, వాళ్ళకే విజిల్ వేస్తాం. మా అనుపమ కూడా పెద్ద స్టారే, మా దర్శన కూడా పెద్ద స్టారే, సంగీత గారు కూడా ముగ్గురు ఆడవాళ్ళ ప్రతి సినిమా తీశాను నేను. నాకు ఒకటండి, ఒక ఉమెన్ సినిమా వస్తే ఓకే, మంచి పేరు, అవార్డులు అన్నీ వద్దు. మాకు డబ్బులు కావాలి, డబ్బులు ప్లీజ్. మాకు అవార్డు సినిమా తీద్దామని లేదండి, ప్లీజ్. డబ్బులు వచ్చే సినిమా తీద్దాం అనుకున్నాము. అండ్ ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు మేక్ మనీ, టు గివ్ హోప్ టు ద ఇండస్ట్రీ. నాకు అంటే నిజంగానండి, అంటే తప్పు కదా. ఒక 250 సినిమాల్లోని 2, 3, 4 సినిమాలు ఉమెన్ ఓరియంటెడ్ అంటే తప్పు కదా. మెన్ ఓరియంటెడ్ సినిమా అని అంటావా మనం? అనం కదా. మెన్ ఓరియంటెడ్ సినిమా, ఉమెన్ ఓరియంటెడ్ సినిమా ఏంటిదంతా? సినిమా. దిస్ ఈజ్ సినిమా. ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా నేను, మనం అందరూ మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కదా. ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేస్తాం. నాకు ఈ సినిమా పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి. మలయాళంలో మన తెలుగు సినిమా. నా ఒక్కటే కోరిక, మనం కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేమా? మలయాళం వాళ్ళే చేయగలరా? మనం కూడా చేస్తాం కదా. నేను చెప్తున్నా, ఐ వాంట్ ఆర్ తెలుగు సినిమా టు బి టాక్డ్. ఇది మన తెలుగు సినిమా. మలయాళం సినిమా కూడా, అందుకే మలయాళం యాక్టర్స్ని ఇద్దరిని పెట్టాను నేను. ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్ కమర్షియల్లీ. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ప్లీజ్. సినిమా బాగుంటే చూడండి. అండ్ నాకు ఈ సినిమాకి ఒక చిన్న కోరిక, సినిమా బాగుంటే పెద్ద స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి, ఒక్క ట్వీట్ ప్లీజ్. మా కోసం సినిమా బాగుంటే ఒక్క ట్వీట్తో చాలా మంది ఈ సినిమా చూస్తారు. మీ ట్వీట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, ఇంకొక విషయం చెప్తా లాస్ట్లో. పరదా సినిమా చాలామంది అంటున్నారు, పరదా అంటే ఏదో బుర్కా అలా అంటున్నారు కదా. ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి మేము క్రియేట్ చేసింది. ప్రతి మనిషిలోని ఒక పరదా ఉంటుందండి, మన అందరిలోని ఒక పరదా ఉంటుంది. ఈ సినిమా ఒక మెన్లోని ఉంటుంది, ఒక ఉమెన్లో ఉంటుంది. నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్కి నా మనసులో చాలా చిన్నప్పటి నుంచి
చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నా మీకు. సో మీరు ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వండి. అండ్ ఈ ఏఎంబి ట్రాఫిక్లోని మీరు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే ఏం అర్థం కాదు, సినిమా ఏం అర్థం కాదు. సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి. ఫస్ట్ 10 నిమిషాలు ఆఫ్ పరదా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరూ చూడాలి. అండ్ ఐ ఓన్లీ హోప్ పరదా షుడ్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం. అండ్ 22nd మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి బర్త్డే. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో దిగానండి. నా సినిమా బండి సినిమా ఇఫీలో ఉన్నప్పుడు మన తెలుగు సినిమా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో సెలెక్ట్ అయింది. అఫీషియల్ సెలక్షన్ మన తెలుగు సినిమా. నేను అప్పుడు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. సో నేను అంత అడ్వాన్స్ చేస్తాను. సో ఐ రియల్లీ హోప్ 22nd August విల్ బి ఎ రిమార్కబుల్ డేట్. అండ్ ఈ సినిమా 2 రోజుల ముందే మీకు ప్రివ్యూస్ పడతాయి. రివ్యూస్ చూసే వెళ్ళండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన స్పీచ్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆయన చేసే సినిమాలు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీ కష్టాలు మేము అర్థం చేసుకున్నాం, మా కెమెరామ్యాన్ కష్టాలు కూడా అప్పుడప్పుడు మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని క్యాప్చర్ చేయలేక మా వాళ్ళు అటు ఇటు కెమెరాని షిఫ్ట్ చేసి కష్టపడుతున్నారు. అండ్ బట్ జోక్స్ అపార్ట్, విష్ యూ గుడ్ లక్, విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఎస్, అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. యప్, మరి దర్శన గారి దర్శనం చేసుకోవాలి స్టేజ్ మీద అంటే ఆవిడ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, సూపర్ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ మనందరికీ ఇచ్చారు. వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనరల్ ఇందాకే అన్నారు హీరో ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటామా మనము అని చెప్పి, అలానే హీరోయిన్కి కూడా మేము మ్యాషప్స్ ఉంటాయి ఖచ్చితంగా. స్టారే అనమాట అది ఎవరైనా. సో ప్లే ద మ్యాషప్. దర్శన గారి మ్యాషప్ ప్లే చేయండి.